సినిమా జనాలు గుడ్డిగా నమ్మే సైట్ ఐఎండిబి. ఏ సినిమా రిలీజ్ అయినా రేటింగ్ల కోసమే జనాలు కళ్ళు కాయలు కాచేలా చూసేది ఈ వెబ్సైట్నే. ఇక్కడ రేటింగ్ పడిందంటే అది బ్రహ్మగీత. సినిమా భవిష్యత్తుని డిసైడ్ చేసే పవర్ ఈ వెబ్సైట్కి ఉంది. సినిమాలకే కాదు, మన హీరోల భవితవ్యాన్ని కూడా శాసించేస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే 2024 సంవత్సరానికి గాను ఇండియా వైడ్గా టాప్ హీరోల లిస్ట్ ఐఎండిబి రిలీజ్ చేసింది. అయితే నెంబర్ 1 స్థానంలో ఎవరున్నారో తెలుసా? ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప 2 రిలీజ్ అయ్యాక పుష్ప మానియా దేశాన్ని ఊపేస్తుంది. మధ్యలో బన్నీ అరెస్ట్లు, హడావిడి అన్నీ కలిసి బన్నీని టాప్ ప్లేస్లో కూర్చోబెట్టేశాయంటున్నారు విశ్లేషకులు. ఇక సెకండ్ ప్లేస్లో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఉన్నాడు. గత ఏడాది ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయకపోయినా షారుఖ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఐపీఎల్లో కోల్కతా టీం గెలవడం షారుఖ్ మ్యాజిక్ మళ్లీ వర్కౌట్ అయ్యింది. తర్వాత స్థానాల్లో కేజీఎఫ్ రాకీ బాయ్ యష్, బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణబీర్ కపూర్ ఉన్నారు. మన రెబల్ స్టార్ ప్రభాస్ 7వ స్థానంలో ఉండగా రామ్ చరణ్ 8వ స్థానంలో నిలిచాడు. మొత్తానికి టాప్ 10లో మన టాలీవుడ్ నుంచి ముగ్గురు: బన్నీ, చరణ్, ప్రభాస్. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ 11వ స్థానంలో ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబు ఏకంగా 25వ స్థానంలో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గతేడాది సినిమాలేవీ చేయలేదు కాబట్టి లిస్ట్లో లేకపోవడం అర్థం చేసుకోవచ్చు. కానీ మహేష్ బాబు పరిస్థితి ఏంటి? గుంటూరు కారం సినిమా చేశాడు. రాజమౌళి సినిమా అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ఇంత జరిగిన 25వ స్థానమా? ఇది నిజంగా మింగుడు పడని నిజం. ఐఎండిబి ఈ ర్యాంకింగ్స్ ని ఏ లెక్కనిస్తుందో ఎవరికి అర్థం కాదు. నెటిజన్లు అయితే తలలు పట్టుకుంటున్నారు. అసలు ఫార్ములా ఏంటో ఎవరికి తెలీదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ప్రభాస్, చరణ్, బన్నీ ఈ ముగ్గురు మాత్రం గత 3 ఏళ్లుగా టాప్ 10లో ఖచ్చితంగా ఉంటున్నారు. పాన్ ఇండియా క్రేజ్ అంటే వీళ్ళకి సొంతమా అని కొందరు ముక్కును వేలేసుకుంటున్నారు. మొత్తానికి ఈ ఐఎండిబి సర్వే మాత్రం టాలీవుడ్లో కొత్త చర్చకు దారితీసింది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలు టాప్ 10లో లేకపోవడం, అల్లు అర్జున్ నెంబర్ 1 స్థానంలో నిలవడం, ఇదంతా చూస్తుంటే ట్రెండ్ మారుతుందా లేక ఐఎండిబి మాయాజాలమా? ఏమో చూడాలి మరి.